సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయంతో మాజీ సీఎం కేసీఆర్ కు గుబులు మొదలైందన్నారు మంత్రి గడ్డం వివేక్. గజ్వేల్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసిందన్నారు. గజ్వేల్లో నిర్వహించిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. 2 ఏళ్ల పాటు ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని అన్నారు వివేక్. వరుస ఎన్నికల్లో విజయాలతో కాంగ్రెస్ దూసుకెళ్తోందన్నారు. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లోనూ గెలిచామన్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాబోయే అన్ని ఎన్నికల్లో గజ్వేల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని అన్నారు. 95 స్థానాలు సర్పంచ్ ఎలక్షన్లలో గెలిచిందంటే కేసీఆర్కి బుగులు మొదలైంది. మీరు మొన్న చూసినారు వారి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏదైతే మాటలు వ్యాఖ్యలు చేసినారో అది కేవలము మన గజ్వేల్లో ఆయన సొంత స్థానంలో సొంత నియోజకవర్గంలో ఇంతమంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీకి గెలిచినారని చెప్పి ఆయన నిజంగా భయపడడం జరిగింది. అందు గురించి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసినాడు. తోలు తీస్తా, ఇది తీస్తా అని. అరే ఇక్కడ మీరు ఎమ్మెల్యే గెలిచినారు, ఇక్కడ ఈ నియోజకవర్గంకి రావాలి, ఇక్కడ ఇంతమంది ఇన్ని విషయాలు చెప్పడం జరిగింది. వీళ్ళ గురించి పట్టించుకోలేదు. కానీ 2 సంవత్సరాలు మంచిగా ఫామ్ హౌస్లో కూర్చొని మరి ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. మీరందరూ చూసినారు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా నేను, పొన్నం ప్రభాకర్ గారు మేమిద్దరం అక్కడ ఇన్ఛార్జ్ ఉంటుంది. అందరూ కూడా అనుకున్నారు అప్పుడు గెలుస్తారా లేదా, ఏంది పొజిషను. ఎందుకంటే అక్కడ 12 సంవత్సరాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్కడ ఉండే, మరి సిటీలో కూడా మన కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఓటు రాలేదు. కానీ ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఎట్లయితే అందరు కాంగ్రెస్ కార్యకర్తలు మన చాలా మంది గజ్వేల్ నుంచి కూడా వచ్చి మాకు సహకరించారు. అక్కడ ఆ బై ఎలక్షన్లో మీ అందరి సహకారం వలన మనం అక్కడ 25,000 ఓట్లతోని మంచిగా గట్టిగా గెలవడం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేయండి. వస్తా ఉంటుంటే శాసనసభ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కనబడ్డది. ఎవరు ఓరు కూడా ఓరాళ్ళు. నెక్స్ట్ టర్మ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అలా కూర్చోవాలి, మనం దాంట్లో పోవాలనే లక్ష్యం పెట్టుకోండి. అప్పుడు కదా మనకు సంబంధించి లేదు ఎక్కడనో ఆఫీసులో కూర్చోవడము ఇంకెన్నో కాదు. ఎమ్మెల్యే ఆఫీసులో ఎమ్మెల్యే ఉండే విధంగా ఆ ఎమ్మెల్యే కార్యాలయం వాడేదాని కొరకు కావాలంటే మన జెండా ఉన్న ఎమ్మెల్యే అందులో పోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా.